ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, ఫ్రూట్ సలాడ్ చేసుకుందామని ఒక యాపిల్, బ్లాక్ ద్రాక్ష, ఇది గ్రీన్ ద్రాక్ష, కనారు, 2 అరటిపళ్ళు. ఇప్పుడు తయారీ విధానము, ఇవి కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఆ లోపు ముందల పాలు పెడదాం పొయ్యి. అందుకోసమని పాలు తీసుకుంటున్నా. అర లీటర్ పాలకు ఎక్కువనే ఉన్నాయండి. ఇవి మరగనిద్దాం. ద్రాక్ష కట్ చేసుకుందాము. ఇందులో ఉన్న సీడ్స్ తీసేసుకొని ఇట్లా అన్నీ కట్ చేసుకుందాం. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసినాక చూద్దాం. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. యాపిల్ పండ్లన్నీ కట్ చేసుకున్నా. పాలు మంచిగా మసులుతున్నాయి కదా. ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టుగా చక్కెర చూసుకొని వేసుకోవాలి. మనం ఎంత తినగలుగుతామో అంత చూసుకొని వేసుకోవాలి. ఇది మంచిగా కరగనియాలి చక్కెర. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. నేను ఈ స్పూన్తో 2 స్పూన్ల సగం వేసుకున్నా. మనం తీసుకున్న పాలని చూసుకొని పౌడర్ తీసుకోవాలి. ఎక్కువ చిక్కగా కావద్దు, ఎక్కువ లూజుగా ఉండొద్దు. ఏమైనా తక్కువ ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు. కొన్ని నీళ్ళు వేసి కలుపుకుంటున్నా. నేను పాలు నా దగ్గర వేడిగా ఉన్నాయని నీళ్ళు వేసి కలుపుకుంటున్నా. పాలు చల్లగా ఉంటే, గోరువెచ్చగా ఉంటే పాలు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఈ పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా, 2-3 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగానిద్దాం. చల్లగా అయినాక మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసుకోవాలి. 2 ఇలాచి చితగొట్టుకొని వేసుకుందాం. ఇలాచి పౌడర్, ఈ సమ్మర్ కదండి, మంచిగా ఏదో ఒక చల్లగా తినాలనిపిస్తుంది కదా మనకు. ఇట్లా మన ఛానల్లో లేదు కదా ఫ్రూట్ సలాడ్, అట్లా అని చెప్పి ఈ సమ్మర్కి నేను ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నట్స్ మన దగ్గర ఏముంటాయి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మనం కట్ చేసుకునేవి కూడా వేసుకుందాం. ఇది మంచిగా రెడీ అయిపోయింది కదా. ఈ సర్వింగ్ బౌల్లకు తీసేసుకుందాము. తీసేసుకొని
ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. చల్లగా తింటే చాలా బాగుంటుంది. అయితే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. చల్లగా ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టుకొని చల్లగా తింటే చాలా సూపర్గా ఉంటుంది.